ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలమున మరొకసారి మీ ముందుకి మరొక జీవిత చరిత్ర ద్వారా మీ ముందుకు రావడానికి కృప చూపినటువంటి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయమున మీకు సైరస్ హామ్లిన్ అనేటువంటి ఒక మిషనరీ జీవిత చరిత్రను పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. ఈయన టర్కీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో మెయిన్ అనేటువంటి ఒక ప్లేస్లో 1811 జనవరి నెల 5వ తారీఖున ఈయన జన్మించడం జరిగింది. అయితే అమెరికా దేశానికి చెందినటువంటి సైరస్ హామ్లిన్ గారు టర్కీలోని కాన్స్టాంటినోపుల్లో పరిచర్య చేసినటువంటి ఒక మిషనరీ. ఈయన యవ్వన ప్రాయంలోనే ఆయన వెండి పనిచేసే వాని యొద్ద పని పొందుటకు గాను పోర్ట్లాండ్కి వెళ్ళినటువంటి ఆయన అక్కడ క్రమం తప్పకుండా కాంగ్రిగేషనల్ క్రైస్తవ సంఘానికి హాజరవుతూ ఉండేవాళ్ళు. అయితే ఆయన యొక్క వినయ స్వభావాన్ని బట్టి ఆ సంఘ నాయకుల దృష్టిలో ఆయన మంచి పేరు సంపాదించుకుంటే కనుక మిషనరీ సేవ కొరకు ఆయన్ని ప్రోత్సహించాలని వాళ్ళు అతన్ని అలాగే సేవలో ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు. సంతోషంతో అవకాశాన్ని అంగీకరించినటువంటి ఆయన 1837వ సంవత్సరంలో బాంగోర్ థియోలాజికల్ సెమినరీ బైబిల్ వేదాంత కళాశాల నుండి పట్టభద్రులయ్యారు. ఇలా మిషనరీగా ఆఫ్రికాకు వెళ్ళాలని ఆయన ఆకాంక్షించినప్పటికీ అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషనర్ ఫర్ ఫారెన్ మిషన్స్ అనే సంస్థ వారిచే చివరికి టర్కీ మిషనరీగా పంపించబడ్డారు. ఆయన 1839వ సంవత్సరంలో సతీ సమేతంగా కాన్స్టాంటినోపుల్కు చేరుకున్నారు హామ్లిన్ గారు. అయితే ఓటోమస్ అనే నగరాలలో సేవ చేయడం పలు సవాళ్లతో కూడుకున్నటువంటి కార్యం. అక్కడ క్రైస్తవులు ఇస్లాం మత సంస్కృతిని అవలంబించడానికి బలవంతపరచబడేవారు, లేదా వారు దాని పర్యవసనాలను ఎదుర్కోవాల్సి వచ్చేది. అయినప్పటికీ హామ్లిన్ దంపతులు దేవునిపైనే తమ నమ్మికను ఉంచిన వారే స్థానిక భాషలో సువార్తను ప్రకటించి క్రీస్తు కొరకు ఆత్మను సంపాదించడానికి గాను అక్కడికి చేరిన వెంటనే స్థానిక భాషలు నేర్చుకోవడం అనేది ప్రారంభించారు. అక్కడ ఉన్నటువంటి అర్మేనియన్స్, గ్రీకులు, రష్యన్స్, టర్కీస్ ఇలా క్యాథలిక్ మతాధికారుల నుండి చాలా వ్యతిరేకతను ఎదుర్కొన్నటువంటి కారణంగా ప్రారంభ సంవత్సరాలలో వారి పరిచర్యలో అస్థిరత నెలకొంది. అయితే త్వరలోనే హామ్లిన్ గారు బాలుర కొరకు ఒక పాఠశాలను, అలాగే బెబెక్ అనే ప్రాంతంలో ఒక బైబిల్ వేదాంత కళాశాలను కూడా ఈయన స్టార్ట్ చేశారు. అంతేకాకుండా పారిశ్రామిక వ్యాపారాలలో పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి ఒక వర్క్షాప్ని కూడా, అలాగే బేకరీని కూడా ఈయన ఏర్పరిచారు. త్వరలోనే ఆ పాఠశాల మరియు శిక్షణా స్థలము స్వార్థను గురించి చర్చించడానికి అది ఒక మీడియంగా మారింది. క్రిమియన్ యుద్ధం సమయంలో కూడా ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలందించిన ఆసుపత్రికి ఈ బేకరీ నుండే రొట్టెలు సరఫరా చేయబడ్డాయి. తర్వాత 1860వ సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్లో రాబర్ట్ కాలేజీని స్థాపించారు హామ్లిన్ గారు. తర్వాత కాలంలో ఈ కళాశాల మధ్య ప్రాచ్య ప్రాంతంలో ఉన్న ఉన్నత విద్యాభ్యాసాన్ని అందించేటువంటి అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ఒకటిగా పేరుగాంచింది. అంతేకాకుండా టర్కీ యొక్క ఆధునీకరణలో కూడా ఈ కళాశాల ముఖ్యమైన పాత్రను పోషించింది. బైబిల్ ఆధారిత నైతిక విలువలలో శిక్షణ మరియు పనిలో నీతి నిజాయితీలను కలిగి ఉండటం, అలాగే వాటిని నొక్కు చెప్పేటువంటి ఆ కళాశాల బోధనా విధానం విద్యార్థుల్ని క్రైస్తవులుగాను, అలాగే సంస్కరించబడిన భావి పౌరులుగాను తీర్చిదిద్దడానికి తోడ్పడింది. అటు తర్వాత అమెరికా వెళ్ళిపోయినటువంటి హామ్లిన్ గారు అక్కడ ఉన్నటువంటి బైబిల్ వేదాంత శాస్త్రాన్ని బోధిస్తూ అరేబియా ప్రాంతంలో మిషనరీ పరిచర్య కొరకు నిధులను సేకరిస్తూ విరామం లేకుండా దేవుని సేవలో ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఈ లోకంలో తన పరుగును విజయవంతంగా కడముట్టించినటువంటి సైరస్ హామ్లిన్ గారు తన యొక్క 89వ సంవత్సరాల నుంచి కూడా వృద్ధాప్యమందు నిత్యానందంలో తన ప్రభువుతో కలిసి ఉండడానికి ఇహలోకాన్ని విడిచి వెళ్ళారు.
ప్రియ స్నేహితులారా, అస్థిరత నిండుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభువునందు విశ్వాసంతో మీరు నిరీక్షణ కలిగి ఉన్నారా? అలా నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఈ సైరస్ ఆంబ్లైన్ జీవిత చరిత్ర మీకోసమే.